హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్స్ అగైన్. సో మీకోసం మంచి హౌస్ని తీసుకొచ్చేసాను. మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ మంచి థీమ్ అయితే ఉంటుంది. సో కొత్తగా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం మన పాత ఛానల్ డిలీట్ అయిపోయింది కదా, సో మీరందరూ మళ్ళీ నా వీడియో చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ అండ్ అట్ ది సేమ్ టైం ఇలా లైక్స్ కూడా కొట్టండి. ఎందుకంటే కొన్ని అన్వాంటెడ్ సెట్టింగ్స్ వల్ల ఆ ఛానల్ యొక్క వీడియోస్ ఛానల్ డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి మనం ఇది ఛానల్లో మనం కంప్లీట్ హౌసెస్ అయితే మీకు తీసుకొస్తుంటాను. అండ్ ఇది దాంట్లో ఇదిగా మనకి కొత్త ఒక మంచి గుడ్ లుకింగ్ హౌస్ అనమాట. సో మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ హౌస్ డీటెయిల్స్లో మనకి మళ్ళీ మీకు స్టార్టింగ్ చూపించేస్తాను. అండ్ హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. సో వన్స్ అగైన్ మీకోసం ఒక మంచి ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వెరీ నియర్ టు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎంకాయపల్లి ఎల్లమ్మ. సో ఇక్కడ ఇది మీకు తెలిసిందే, ఇటు సైడ్ సూదిరెడ్డిపల్లి వెళ్ళే రూట్లో ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు తెలిసిందే. సో ఇది కొత్తదనమాట. ఇంతకుముందు ఉన్న ఛానల్ మన డిలీట్ అయినాయి కదా, ఆ వీడియోస్ లేదు, ఇది కొత్త వీడియో. అంటే ఇప్పుడు ఏమైందంటే వీడియోస్ పాత డిలీట్ అయినందుకు మనం ఏం చేస్తున్నామంటే, సో పాత ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అది ఒక వీడియో, కొత్తది అంటే కొత్త హౌస్ ఇది ఒక వీడియో అలా ప్లాన్ చేద్దామని అయితే చూస్తున్నాము. లేదంటే కంటిన్యూగా కొత్తవి వస్తాయి, లేదంటే కొంచెం కంటిన్యూగా పాతవి రావడం జరుగుతాయి. సో ఎండకి మన కెమెరామెన్ ఎండకున్నాడు, కొంచెం లోపల రమ్మన్నాం. సో వచ్చేసి ఎంట్రన్స్కి రాగానే ఇట్లా వాష్రూమ్ ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు పైనుంచి కూడా మనకి కంప్లీట్గా ఫ్రంట్ స్టెప్ నుంచి మనకి ఇవన్నీ పిఓపి ఎవ్రీథింగ్ మనకి నీట్గా డెక్లామ్స్ అయితే ఎలివేషన్ చేయడం జరిగింది, మంచిగా అయితే ఉంది. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ మనకి సంపు బోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సంపు అవైలబుల్ ఉంది, బోర్ అవైలబుల్ ఉంది. మనకి మంచి వాటర్ అయితే పడ్డాయి, 2 ఇంచ్ వాటర్ అయితే పడ్డాయి. సో మీరు చూడవచ్చు గ్రిల్ హౌస్కి సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండోస్కి కూడా ప్రొవైడ్ చేశారు. ఇది సింగిల్ డోర్ అనమాట. సో మల్టీ యూజ్ అయితే ఉంది డోరు. అంటే కొందరు విగ్రహాలు కానీ అలాంటివి పెడతారు కదా, అలా కాకుండా కొందరు సపరేట్ ప్లేన్ కాకుండా కొంచెం ఇదైతే మల్టీపర్పస్, ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ హౌస్లోకి అయితే వచ్చేద్దాం, ఇంట్లోకి వచ్చేద్దాం. చూడవచ్చు మీరు ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. రాగానే మనకి నార్త్ సైడ్ కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఒకసారి పైన చూడండి, మీకు ఇప్పుడు లైట్ వేసి చూపిస్తాను. ఈ బటన్ లేనట్టున్నాయి. సో ఇక్కడ ఉంది వీళ్ళకి హాస్టో అక్కడే ఉండను, పైనకి చూపి. సో వావ్, ఇట్స్ కంప్లీట్లీ లుకింగ్ గుడ్ అనమాట. గుడ్ అంటే మా ఉత్త గుడ్ కాదు, చాలా వెరీ వెరీ గుడ్. చూడొచ్చు మీరు అంబియన్స్ చూడొచ్చు, కంప్లీట్లీ వెరీ గుడ్ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ మీకు చూడవచ్చు సో ఇది చూడవచ్చు మీరు, గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి, లైట్లు వేస్తున్నాం. చూడవచ్చు మీరు, చూసారా కిచెన్లో చూడండి అసలు ఈ లైట్ ఇవన్నీ. ఈ హౌస్లో మీరు రెడీ టు మూవ్ అన్నమాట, రెడీ టు ఆక్యుపై. మీరు ఇంకా ఏం చేయాల్సిన పని ఏం లేదు. ఇంకా మీరు చేయాల్సిన ఏంటంటే గ్యాస్కి చెన్ని పెట్టుకోవాల్సి ఒకటి ఉంటుంది, మిగతా అంటే కబోర్డ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ అండ్ గుడ్ లుకింగ్ హౌస్ అనమాట. మీకు పెద్ద హాల్ ఉంది, విశాలమైన హాల్ ఉంటుంది. ఎందుకంటే మనకి హాల్ చిన్నగా అయ్యేలోపు మనకి ఇది ఇబ్బంది అవుతాం. చూడవచ్చు మీరు, ఇది కంప్లీట్లీ గుడ్. అసలు ఈ థీమే నాకు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు చూడవచ్చు. అండ్ ఇది మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విత్ కబోర్డ్స్, ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ మనకి ఇక్కడ అదే హౌస్ ఓనర్ చెప్తున్నారు, ఇక్కడ మనకు ఒక మిర్రర్ కూడా వస్తుందంట. సో ఇక్కడ ఒక మిర్రర్ కూడా వచ్చింది. చూడవచ్చు మీరు టీవీ స్టాండ్కి కంప్లీట్లీ గుడ్ లుకింగ్. మీరు చూడవచ్చు, మనం ఎక్కువ ఇదైతే లేదు. సో హడావిడి అయితే లేకుండా క్లారిటీగా మంచి నీట్గా అయితే ఉంది. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, టాయ్స్ అవి పెట్టుకున్నా కూడా మనకి మంచి కలర్ థీమ్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట హాల్లో మీరు చూడవచ్చు. నాకు హాల్లో ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది, వీడియో లెంత్ అవుతుంది అనమాట, అలా వద్దు.
చూడొచ్చు, మీరు చూసిన వరకు చూడండి. ఇదైతే చాలా బాగుంది. ఒకవేళ రియల్ టైంలో వచ్చి చూడంగానే మీకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో అటు సైడ్ ఏ లైట్ చేంజ్ అవుతా. సో మీరు చూడండి ఇక్కడ ఆ లైట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మల్టిపుల్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి అన్నిటికీ దీనికి ఆర్చ్కి మొత్తం ఈ ఎలివేషన్స్కి మొత్తం మంచిగా గుడ్ లుకింగ్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్, కిచెన్ అండ్ ఇది మనకు తెలిసిందే పూజా గది. సో పూజా గదిలో కూడా మనకి పిఓపి అండ్ ఇన్బిల్డ్ అయితే చేయడం జరిగింది, లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడవచ్చు ఫుట్ రెస్ట్, అదే ఫుట్ నైట్ బెడ్ లైట్ లాగా ఉంటుంది కదా. సో నైట్ టైం బెడ్ లైట్ కాకుండా ఇది పెట్టుకున్నామంటే కొంచెం ఇంకా మంచి గ్రేట్ లుకింగ్ అయితే ఉంటుంది నైట్ టైమ్స్ కూడా. అండ్ మనకి చూడవచ్చు మీరు హాల్లో కబోర్డ్స్ కలర్స్. సో కబోర్డ్స్ కలర్స్ చూడండి క్లాసిక్ అయితే ఉన్నాయి, మరి అంత హడావిడిగా అయితే లేవు, సింపుల్ జాతర కూడా లేదు, క్లాసిక్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఈ స్టోరేజ్ కూడా మంచిగా అయితే ఉంది. మీరు చెప్పాను కదా ఇట్స్ సూదిరెడ్డిపల్లె సైడ్, ఇటు సైడ్ ఏమైంది అంటే వాటర్ బాగుంటాయి, బోర్ వాటర్ కూడా బాగుంటాయి. కొంచెం టైం పడుద్ది మున్సిపల్ వాటర్ రావడానికి. అండ్ మనం హాల్, కిచెన్ అయిపోయింది. నాకు హాల్లో ఇంకా చెప్పాలనిపిస్తుంది కానీ లెంత్ అయితే అని చెప్పట్లేదు. సో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది బెడ్రూమ్ అనమాట. సో మీరు చూడవచ్చు గుడ్ లుకింగ్ బెడ్రూమ్. అండ్ ఒక థీమ్కి ఇక్కడ బెడ్ వేసుకున్న ఇలా థీమ్కి ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడవచ్చు బెడ్ లైట్ లాగా ఇక్కడ మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది ఈ సైడ్. అండ్ ఇక్కడ సైడ్ ఈ బెడ్రూమ్ మనకి ఇటు సైడ్ కబోర్డ్స్ వచ్చాయి, మనకి అటు సైడ్ కూడా స్టోరేజ్ కోసం కబోర్డ్స్ వచ్చాయి. అండ్ మనకి 2 sides కబోర్డ్స్ ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా మీరు చూడవచ్చు, సుంచు అంటాం కదా మనం, దానికి కూడా మనకి కబోర్డ్స్ ఇలా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా పైన కబోర్డ్స్ చేయడం జరిగింది. మీకు ఎక్స్ట్రా థింగ్స్ ఏమున్నా కూడా కనపడవు. ఇది చూడండి టీవీ స్టాండ్ సంబంధించి మనం అది చూసాం కదా. సో ఇది చూసారు కదా మీరు, టీవీ ఇక్కడ టీవీకి స్టాండ్ పెట్టేసుకున్నామంటే ఇది కొంచెం ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, వుడ్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ మనం టీవీ స్టాండ్ పెట్టుకున్నా. సో కంప్లీట్గా థీమ్ అయితే ఉంది, బాగుంది. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో, అండ్ మనకి సరౌండ్ వాల్ ఉంటుంది, కంప్లీట్ సరౌండ్ వాల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా థింగ్స్, అండ్ మనకి ఏసీ ప్యాంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అటు సైడ్ పైన చూడవచ్చు మీరు, ఏసీ ప్యాంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి సో ఇక్కడ కూడా మనకి బెడ్ లైట్ అయితే ప్రొవైడ్ జరిగింది. సో మీరు చూడవచ్చు కింద బెడ్ లైట్. అండ్ వాష్రూమ్ కూడా కొంచెం పెద్దగా అయితే ఉంది. అండ్ వెస్టర్న్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంటే ఈ బెడ్రూమ్. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో బెడ్రూమ్ చూసారు కదా, మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. చూడవచ్చు మంచి థీమ్ అయితే ఉంది ఈ బెడ్రూమ్లో కూడా. మనకి ఒక వాల్కి సపరేట్ ఇలా ఈ వాల్కి సపరేట్ థీమ్ పెట్టడం జరిగింది. అండ్ మీరు చూడవచ్చు గుడ్ లుకింగ్ పిఓపి, చిన్న చిన్న లైట్స్ బాగుంది. అండ్ మనకి కబోర్డ్స్ ఇక్కడ మనకి ఒక్క సైడే వచ్చాయి, కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇది స్లైడింగ్ కబోర్డ్స్ మనం చూడవచ్చు. సో ఈ మంచి స్టాండర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. సో థీమ్ అయితే మీకు చూడవచ్చు గుడ్ లుకింగ్ థీమ్ అయితే ఉంది. సో చూసారు కదా, ఇది కిడ్స్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను. మనకి ఇక్కడ ఇంకో ఈ బెడ్రూమ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అంట. ఇక్కడ కూడా మనకి వెస్టర్న్ అయితే ఇచ్చారు. వెస్టర్న్ టాయిలెట్ కూడా మనకి మంచి ఇది లవెక్స్ టాయిలెట్ అనమాట, బాగుంది. అంటే మంచి ప్రీమియం టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో. ఇక్కడ కూడా మనకి చూడవచ్చు మీరు, నైట్ బెడ్ లైట్కి ఎలా పెట్టుకున్నారు, మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం సరౌండెడ్ వాల్ అనమాట. మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడవచ్చు మీరు ఇటు సైడ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు సైడ్. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కోసం చాలా గ్యాప్ అయితే వదిలారు. చూడవచ్చు వెంటిలేషన్ ఇక్కడ నుంచి మనకి చాలా బాగా అయితే వస్తుంది. సో మీరు కంప్లీట్ హౌస్ వీడియో చూసారనుకుంటాను. సో ముందుగా చెప్పడం మర్చిపోయా, వీడియో మీరు ఇలా ఫార్వర్డ్ చేస్తూ చూడకండి. సో కంప్లీట్ వీడియో చూడండి. మీకు హౌస్లో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం హౌస్లో ప్రొవైడ్ చూపించడం అయితే జరుగుతుంది. హౌస్ యొక్క విండోస్ కానీ, లైట్స్ కానీ, పిఓపి కానీ ఎవ్రీథింగ్ మనం నీట్గా చూపిస్తాం కాబట్టి. సో మీరు స్క్రీన్లో ఫార్వర్డ్ చేసుకుంటే ఏమైందంటే రేట్ కోసం మీరు స్టార్టింగ్ చూసారు, రేట్ కోసం మీరు ఇలా ఫార్వర్డ్ చేసుకుని వచ్చారంటే హౌస్లో ఉన్న వర్త్ ఏందో మీరు స్కిప్ అయిపోతారు. మీరు ఫార్వర్డ్ చేశారంటే లాస్ట్లో ఒక రేట్ చెప్పేస్తామా, ఆ రేట్కి మీరు ఇలా ఫార్వర్డ్ చేసుకుంటే వాళ్ళు ఏం యూజ్ చేశారు, ఏం పెట్టారు, ఆ రేట్కి మీరు మ్యాచ్ చేయడం అంటే అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇది అయిపోద్ది. సో మనకి ఇక్కడ డోర్ ప్రొవైడ్ చేశారు కదా,
అది ఇండియన్ టేక్ వుడ్ అనమాట. సో మంచి క్వాలిటీ వుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డోర్ అది మనం స్టార్టింగ్ మెన్షన్ చేయాలి, అందుకే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి వెరీ నియర్ టు పులే ఇంజనీరింగ్ కాలేజ్, వెరీ నియర్ టు ఎంగాపల్లి వెళ్ళామా సుధిరెడ్డిపల్లి వెళ్ళే రూట్లో అయితే ఈ హౌస్లో ఒకటి అయితే ఉంటుంది. సో మీరు దయచేసి ఏజెంట్స్ కాల్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్కి అయితే రావకండి. అండ్ మీరు ఒకవేళ ఇల్లు చూసి టైంపాస్ కోసం ఉన్నామంటే ఈ ఇల్లు వీడియో మీకు సరిపోద్ది అనమాట. ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటేనే మీరు కాల్ చేసి రావడం జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మీ టైం వేస్ట్ కాదు, మా టైం వేస్ట్ కాదు. ఒక చూద్దామంటే మీకు వీడియోలోనే మొత్తం చూపించేసాం. వీడియో ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. అండ్ రేట్ విషయానికి మొత్తం హౌస్ డీటెయిల్స్ వద్దాం, అన్నీ ఎప్పుడు చెప్పేదే కాబట్టి ఎందుకంటే రిపీట్ చేయాల్సిందే. ఎందుకంటే పాత వీడియోలో స్కిప్ వెళ్ళిపోయాయి కదా. సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వీడియోస్ ఇలా హౌస్ మీరు తీసుకోవాలనుకున్నా, లేకుంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి ఎవరికైనా రెఫర్ చేయాలనుకున్నా మీరు రెఫర్ చేయొచ్చు. సో మనకి కర్నూలు హబ్ అనేది మనకి కంప్లీట్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ పర్పస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అదే పొలాలు కానీ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ సేల్ చేయాలనుకున్నా ఫీల్ ఫ్రీ, మేము వస్తాము. మేమైతే ఒకవేళ లాంగ్ ఉన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేయము. మినిమం ఛార్జెస్తో అయితే మేము వచ్చి షూట్ చేసుకుని వెళ్తాం. ఎందుకంటే మీకే తెలుసు కదండి, మేము వస్తున్నామంటే బైక్ వేసుకున్న వాళ్ళు బైక్ల మీద పెట్రోల్ ఖర్చు అవుద్ది, మళ్ళీ వీడియో తీసుకుంటాం, వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం వేస్ట్ అవుద్ది. సో టైం ఈజ్ మీకు చాలా తెలిసే, టైం పాస్ చేసేలోకి తప్ప టైం యొక్క విలువ వర్త్ అదే వాల్యూ టైం వాల్యూ తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. అంటే నా వీడియో చూసే వాళ్ళు అందరూ ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు అని చెప్పి నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే హౌస్ కొనడానికి వాళ్ళు చాలా వరకు వాళ్ళే చూస్తుంటారు కదా హౌసెస్ కోసం. సో అది టైం యొక్క వాల్యూ మీకు వేస్ట్ అవ్వదు, మాకే వేస్ట్ అవ్వదు. సో దానికి మనం చేస్తాం కొంచెం ఛార్జెస్ అయితే చేస్తాం అనమాట. ఎందుకంటే ఫ్రీగా చేస్తే దానికి వాల్యూ ఉండదు అనమాట. సో అదనమాట. హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. మనకి ఈ హౌస్ ముందర 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి హౌస్లో బోర్ అవైలబుల్ ఉంది, సంప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి కంప్లీట్లీ కబోర్డ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ మీరు రెడీ టు ఆక్యుపై అనమాట. మీరు ఓకే ఇంట్లో ఉన్న సామాన్ తీసుకోవాల్సి అంతే, ఇంకా ఏం అవసరం లేదు, మొత్తం రెడీ టు ఆక్యుపై. ఇంకా అన్ని కబోర్డ్స్ అయితే ఫినిష్. ఎలక్ట్రీషియన్ ఏమంటే ఫ్యాన్ ఒకటి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, ఫ్యాన్లు ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 26x50 మంచి సైజ్ అనమాట. సో మీరు అప్పుడే చూడవచ్చు హాల్ యొక్క మీరు సైజ్ చూసి మీకు అర్థమవుతుంది. మంచి సైజ్ ఏమో 26x50. ఇది 3 cents హౌస్ అయితే ప్లేస్ వచ్చి 3 cents అయితే ఉంటుంది. ఆ సైజ్ వచ్చేసి 26x50. అండ్ ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఇక్కడ మనం చెప్పాను బోర్లో మీకు ఈ హౌస్కి లోన్ అవైలబుల్ కూడా ఉంటుంది. లోన్ మీరు కొంచెం క్యాష్ పెట్టుకొని మీరు మిగతా లోన్కి వెళ్ళామన్నా కూడా మీకైతే ఇది వస్తుంది. సో మీరు కంప్లీట్ వీడియో చూసింటారు, సైజ్ చేసి ఎవ్రీథింగ్ చెప్పేశాను. అండ్ అంటే లొకేషన్ చేంజ్ అయింది ఏంటంటే చిన్న కాల్ వచ్చినందుకు నేను ఆ కాల్ మాట్లాడాలని చెప్పి లొకేషన్ చేంజ్ చేశాను. రేట్ విషయానికి వచ్చేస్తే అన్న వాళ్ళు బిల్డర్స్ మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఏమి అంటే మార్కెట్లోకి ఏజెంట్స్కి ఒక రేట్ చెప్పడం జరిగింది. సో మన తరపు నుంచి వస్తే 68 lakhs నెగోషియబుల్. సో మార్కెట్లో మనకన్నా కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు, అలా కాకుండా మన వరకు 68 lakhs నెగోషియబుల్ అయితే చెప్పామని చెప్పారు. సో మీరు హౌస్ వీడియో కంప్లీట్ చూడండి, టైంపాస్కి అయితే రావద్దు. అండ్ మనకి మెన్షన్ చేయడం ఇంకోటి మెన్షన్ చేయమని మర్చిపోయామన్నమాట. సో టైల్స్ ఈ మార్బుల్ మెన్షన్ చేస్తున్నారంటే సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి మంచి క్వాలిటీ వాడరు కాబట్టి. అండ్ మీకు చూడొచ్చు వైట్ గ్రానైట్ అనమాట. ఇది గ్రానైట్ రాయి, మామూలుగా టైల్స్ అలా కాదు, ఇది గ్రానైట్ అనమాట. మంచి క్వాలిటీ ఉన్న గ్రానైట్. సో చెప్పాను కదా, రేట్ విషయానికి వచ్చేస్తే అన్న వాళ్ళు మనకి మార్కెట్లో వేరే రేట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మన వరకు మన నుంచి 68 lakhs నెగోషియబుల్ అయితే చెప్తున్నారు. సో వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. సో ఈ హౌస్ కానీ 2 లైక్లు మాత్రం 2 సార్లు కొట్టకండి, ఒకసారి కొట్టండి. ఎందుకంటే ఒకసారి కొట్టిన లైక్ తీసుకుంటారు, 2 సార్లు కొడితే మరి అన్లైక్ అయిపోద్ది. సో ఒకసారి లైక్ కొట్టండి. అండ్ ఈ హౌస్ యొక్క డిజైన్కి ఎవ్రీథింగ్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టాలి, మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. మీకు మంచి ప్రాపర్టీస్, ల్యాండ్స్, ప్లాట్స్ ఇవన్నీ తెచ్చి మీ ముందు పెట్టేస్తాను. ఇంకొకటి కూడా మీకు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు కొంచెం థీమ్ బాగుంది కాబట్టి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. మనము మన కర్నూలులో మన ఛానల్లో టూలెట్ పర్పస్ కోసం అంటే రెంట్ కోసం కూడా మనం వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం. రెంట్ హౌసెస్కి ఎంత ఛార్జెస్ ఉంటాయండో అవి మీకు చెప్తాను తర్వాత. సో రెంట్ హౌసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, దాని వీడియో మళ్ళీ సపరేట్గా చేస్తాను. అండ్ అంటే మా ఛానల్లో అవి కూడా వస్తాయని చెప్పి మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.